భారత్ ఘన విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికాపై టీమిండియా గెలుపు పొందింది. ఇక 17 పరుగుల తేడాతోటి భారత్ గెలుపొందింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 17 రన్స్ తేడాతోటి గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 349 రన్స్ చేసింది. చేతుల్లో దక్షిణాఫ్రికా చివరి వరకు పోరాడిన 332 పరుగులకు పరిమితమైంది. ఇక బ్యాటర్లో బ్రిడ్జికి 72, జాన్సన్ 70, బాష్ 67 పరుగులతోటి పోరాడిన కూడా ఫలితం లేకపోయింది. ఇండియా బౌలర్లో కుల్దీప్ 4, హర్షిత్ రాణా రెండో వన్డే డిసెంబర్ 3న రాయ్పూర్లో జరగనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాంచీ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 17 రన్స్ తేడాతోటి గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 349 రన్స్ చేసింది. చేతుల్లో దక్షిణాఫ్రికా చివరి వరకు పోరాడిన 332 పరుగులకు పరిమితమైంది. ఇక దక్షిణాఫ్రికా బ్యాటర్లలో బ్రిడ్జికి 72, జాన్సన్ 70 పరుగులు, బాష్ 67 పరుగులతోటి పోరాడిన కూడా ఫలితం లేకపోయింది. ఇక ఇండియా బౌలర్లలో కుల్దీప్ 4, హర్షిత్ రాణా 3 వికెట్లు తీశారు. రెండో వన్డే డిసెంబర్ 3న రాయ్పూర్లో జరగనుంది. మొత్తానికైతే రాంచీ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికాపై టీమిండియా గెలుపొందింది. 17 పరుగుల తేడాతోటి భారత్ గెలుపొందింది. రాంచీ వన్డేలో భారత్ ఘన విజయం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోలెల్ అందిస్తారు. సునీల్. దక్షిణాఫ్రికాతో జరిగినటువంటి తొలి వన్డేలో భారత్ 17 రన్స్ తో సునాయాసంగా విజయం సాధించింది. మొదటగా భారత్ బ్యాటింగ్ ఎంచుకొని దాదాపు 349 రన్స్ చేసింది. తర్వాత బ్యాటింగ్ దిగినటువంటి సౌత్ ఆఫ్రికా టీం 332 పరుగులు చేసింది. చివరి వరకు పోరాడిన నేపథ్యంలో అటు బౌలర్లు పటిష్టంగా రాణించడంతో రాయ్పూర్ లో ఇటు దక్షిణాఫ్రికాతో జరిగినటువంటి వన్డే మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించని చెప్పాలి. విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. ఎన్నడూ లేని విధంగా ఈసారి విరాట్ కోహ్లీ అంటే గత కొంతకాలంగా ఫామ్ లో లేనటువంటి విరాట్ కోహ్లీ ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్ లో పటిష్టంగా రాణించడంతోనే భారత్ అత్యధిక స్కోరు చేయగలిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు 349 రన్స్ చేసి 8 వికెట్ల తేడాతో 349 రన్స్ చేసింది. అయితే సెకండ్ బ్యాటింగ్ దిగినటువంటి భారత్ సౌత్ ఆఫ్రికా టీం ఒకసారిగా 300 స్కోర్ 332 రన్ కే ఆల్అౌట్ కావడం జరిగింది. మాథ్యూస్ 72 రన్స్ చేశారు. మరోవైపు యాన్సన్ 70 రన్స్, బాష్ 67తో రాణించిన కనబడుతుంది. బౌలర్లు కుల్దీప్ 4 వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా 3 వికెట్లు, హర్షదీప్ 2 వికెట్లు, అదేవిధంగా కృష్ణ 1 వికెట్ తీశారు. మొత్తం భారత్ బౌలర్లు పటిష్టంగా రాణించడం భారత్ సునాయాసంగా విజయం సాధించని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.